సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అమరావతి అసైన్ భూముల కుంభకోణంలో సిఐడి వాళ్ళు చంద్రబాబు గారి పేరుని ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేయడం జరిగింది సార్. 4,400 కోట్ల కుంభకోణం జరిగింది అని కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. అంటే ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి వరుస పెట్టి చంద్రబాబు గారి పైన కేసులు నమోదవుతూ వస్తున్నాయి కదా. అంటే 20లో కేసు ఇది. 2020లో ఆల్రెడీ ఈ కేసు పెట్టడం జరిగింది. దానిలో నారాయణ గారు ఆల్రెడీ ఇరుక్కుని ఉన్నాడు. మంత్రి నారాయణ అంటే ప్రసాద్ కుమార్ అనే ఆయన ఇచ్చినటువంటి ఒక పిటిషన్, అన్యాయం జరుగుతోంది అని ఇచ్చినటువంటి ఒక పిటిషన్ ఆధారంగా చంద్రబాబుని దీనిలోకి ఇరికించారు అనే మాట కరెక్ట్ కాదు, కానీ దీనిలోకి తీసుకొచ్చారు, ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. నారాయణ పేరు ఆల్రెడీ ఉంది. ఇంకొక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన్ని ఆ రోజున కేసులోకి లాగారు. అయితే ప్రధానంగా అసైన్డ్ భూమి అంటే ఏమిటి? ప్రభుత్వం పేదలకి కేటాయించేటువంటి భూములను అసైన్డ్ భూములు అంటారు, ఏ పేరుతో అయినా కానీ. గతంలో ఈనాం భూములు అనేవాళ్ళు, రాచరికాలు ఉన్న రోజుల్లో జమీందారులు ఈనాం ఇచ్చేవాళ్ళు. అంటే ఒకప్పుడు భూమి మొత్తం రాజుకు చెంది ఉండేది, ఎవరికి సొంత ఆస్తులు లేవు. ఎవరికైనా పెళ్ళైతే గ్రామ పెద్ద పిలిచి, ఇదిగో అక్కడ ఉన్నటువంటి అరెకరం నువ్వు దున్నుకుని నీ పెళ్ళాన్ని పోషించుకో, పండిన పంటలో ఇన్నో వంతు పన్ను కట్టు అని చెప్పేవాడు. అది దున్నుకుని బతికేవాడు అతను. పండిన పంటలో ఎన్నో వంతు కట్టేవాడు తప్ప పంట పండినా పండకపోయినా పన్ను కట్టడం కాదు. ఇది ఒక పద్ధతి నడిచేది భారతదేశంలో కొంతకాలం. ఆ తర్వాత రెవెన్యూ సిస్టమ్ వచ్చాక, అంటే ఇస్లాం పాలకుల రోజుల్లోనే రెవెన్యూ సిస్టమ్ మొదలైంది. అందుకనే మన రెవెన్యూ పదాలన్నీ కూడా ఉర్దూలో ఉంటాయి. దస్కత్తు ఇవన్నీ ఉర్దూ, సంతకం పెట్టడం అనేది రెవెన్యూ మొదలయ్యాక వచ్చింది. ఈ దస్కత్తు, దరఖాస్తు, ఈ ఉర్దూ పదాలు రెవెన్యూలో ఎక్కువ కనిపించడానికి కారణం వాళ్ళ టైంలో ఇది మొదలైంది కాబట్టి. ఆ తర్వాత కారన్వాలిస్ అనేటువంటి ఒక గవర్నర్ జనరల్ గారు వచ్చి ఇంకొంచెం కన్సాలిడేట్ చేశాడు దీన్ని. ఆ తర్వాత స్లాబ్ పద్ధతి వచ్చింది. పన్నులు, పంట పండినా పండకపోయినా ఇంత పన్ను కట్టాలి, ఇల్లుంటే ఇంత పన్ను కట్టాలి, ఈ పద్ధతి అన్నీ కారన్వాలిస్ పట్టుకొచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం దయదలిచి ఎవరికైనా, అంటే చాలా సందర్భాల్లో పేదలకి ప్రభుత్వం ఇళ్ళు ఇస్తుంది, అవి అసైన్డ్, వాళ్ళకి కేటాయిస్తారు అంతే. దాన్ని అమ్ముకునే హక్కు ఉండదు, వాళ్ళకి అనుభవించే హక్కు మాత్రమే ఉంటుంది. అలాగే ప్రభుత్వం పేదలకి కేటాయించేటువంటి దున్నుకోవటానికి ఏదైనా భూమి కేటాయిస్తే అది కూడా అసైన్డే. అది దున్నుకుని అనుభవించాలి తప్ప అమ్ముకోవటానికి వాళ్ళకి హక్కు లేదు. పట్టాలు ఇస్తారు అంతవరకే, పట్టాలు ఇస్తారు కానీ ఆ పట్టా అమ్ముకోవటానికి కుదరదు. అయినా మన వాళ్ళు అమ్మేస్తారు. ఎట్లా అమ్ముతారు? నోటరీ చేయించి అమ్ముతారు. అవును. ఆ నోటరీ నిజానికి కోర్టుకు వెళ్తే చెల్లదు. అఫిడవిట్ ఇస్తాడు వీడు, నేను నీకు అమ్మేశాను అని అఫిడవిట్ ఇస్తాడు. దానికి ఒక నోటరీ గారు సాక్షి సంతకం పెడతాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందంగానే చూస్తుంది కానీ కోర్టు అది చెల్లదు. అసైన్డ్ భూమిని నువ్వు ఎలా కొన్నావని చెప్పి కేసు వీడి మీద పెట్టి లోపలేయచ్చు. ఇప్పుడు అక్కడ జరిగింది కూడా అదే. అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పుల్లింగ్ చేశారు వీళ్ళు. ల్యాండ్ పుల్లింగ్ కాదు, పుల్లింగ్ అంటే పుక్కిలించి ఉమ్మేయటం. ల్యాండ్ పూలింగ్ చేశారు, భూసేకరణ జరిపారు. ఈ భూసేకరణ జరిపినప్పుడు వీళ్ళు చాలామందిలో రకరకాల భయాలు. ఇప్పుడు సొంతదారులు ఎలాగో ఏదో రేటుకి అమ్మేసుకున్నారు, ప్రభుత్వంతో అగ్రిమెంట్లోకి వచ్చారు. కానీ ఆ ఏరియాలో అసైన్డ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం వివిధ పద్ధతుల్లో పేదలకి కేటాయింపులు జరిపినటువంటి భూములు కూడా ఉన్నాయి. ఇవి కాలనీస్గా ఉంటాయి, జనరల్గా కాలనీస్గా ఉంటాయి. లేకపోతే పొలాలైతే ఒక ఏరియా మొత్తం అసైన్డ్ అయి ఉంటుంది. ఇలాంటి కేటాయింపులు జరిపినటువంటి భూముల దగ్గర వీళ్ళు ప్రచారం చేశారు. అంటే వీటికి ప్రాపర్ నష్టపరిహారాలు రావు అని ప్రచారం చేసి, ఎందుకు? బికాజ్ ఇవి అసైన్డ్, ఇవి అమ్ముకోవడానికి మీకు హక్కు లేదు కాబట్టి. మీ పక్కన ఉన్నటువంటి రైతు సొంతదారు, ఆయన ప్రభుత్వానికి ఇచ్చేసుకోవడం వల్ల నెలకింత ఆయన అకౌంట్లో పడిపోతుంది డబ్బులు.
మీకు ఏ డబ్బులు ఉండవు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇలాంటి భయాలు వాళ్ళల్లో కలిగించి మరి ఏం చేయమంటారు అని చెప్పి వాళ్ళే వచ్చి ప్రాధాయపడేటట్టు చేసుకుని అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఎలాగైతే అసైన్ ల్యాండ్ తీసుకున్నవాడు అఫిడవిట్ చేయించుకుంటాడో ఆ పద్ధతిలో వీళ్ళకి దఖలుపరుస్తున్నట్టుగా వీళ్ళకు కొన్ని బినామీ పేర్లు చెప్పి ఆ బినామీ పేర్ల పేరుతో వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఇచ్చేసినట్టుగా దాని మీద హక్కులు వదులుకుంటున్నట్టు రాసిచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పద్ధతిలో అంటే భారీ ధర కాకుండా ఒక మేరకు ధర కేటాయించేసి రిజిస్ట్రార్ని కంట్రోల్లోకి తీసుకుని రిజిస్ట్రార్ని బెదిరించి ఇవి రిజిస్టర్ చేయకూడదు వాస్తవానికి చట్ట ప్రకారం, కానీ ఒక వెసులుబాటు చూసి దాన్ని చేసి వీళ్ళని లబ్ధిదారుల జాబితాలోకి చేర్చారు. ఎవరైతే ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగారో ఆ చేయించుకున్న వాళ్ళ పేర్లు లబ్ధిదారుల్లోకి, అంటే లబ్ధిదారులు అంటే ల్యాండ్ పూలింగ్ భూసేకరణలోకి ఈ భూమిని అలాట్మెంట్లోకి పెట్టి ఆ పెట్టిన చోట వీళ్ళని లబ్ధిదారులుగా ప్రవేశపెట్టి వీళ్ళకి రాజధాని పరివాహక ప్రాంతంలో పొందేటువంటి అన్ని ప్రయోజనాలు వీళ్ళకి అందేలాగా, అంటే రేపు పొద్దున అక్కడ రాజధాని డెవలప్ అయితే వీళ్ళకి ఆ డెవలప్మెంట్లో భాగం దొరుకుతుంది. అలాగే వీళ్ళకి అలాట్మెంట్స్ వస్తాయి. ఏదన్నా వ్యాపార సంస్థలు, నిర్మాణ సంస్థలు ఇలాంటివి చేయటానికి ఆ ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళకి దక్కేలాగా ఈ బినామీలకి వీళ్ళని దానిలోకి తీసేసుకుని లబ్ధిదారుల జాబితాలో వీళ్ళ పేర్లు పెట్టేసి ఇంకేం పర్లేదు అంతా కట్టుదిట్టం అయిపోయింది అనుకున్నారు. విచిత్రంగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా అన్ని వ్యవహారాల్లోనూ వాళ్ళు దృష్టి పెట్టారు. ఇప్పుడు మొన్న కొంత భూమి పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి ప్రాంతంలో పేదలకి భూ పంపిణీ కార్యక్రమం చేశాడు. ఆ భూ పంపిణీ చేసినప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. ఎవరికైతే భూ పంపిణీలు చేశారో, అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి భూమే, భూ సేకరణ ద్వారా తీసుకున్న భూములే ఆయన మళ్ళీ పంచాడు పేదలకి. ఆ పంచిన వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాల్లో ఒక వాక్యం పెట్టారు కింద, కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిశీలన ముగిసి కోర్టు ఒకవేళ నిర్ణయం ఎలా తీసుకుంటే దానికి అనుగుణంగా జరుగుతుంది. కోర్టు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఈ పట్టాలు మీకు జీవితాంతం ఉంటాయి. కోర్టు పరిధి దాన్ని దాటకుండా ఈ పట్టా చెల్లుతుంది. ఈ పట్టా చెల్లుబాటుని రద్దు చేసే హక్కు కోర్టుకు ఉంది. కోర్టు ఏ క్షణమైనా రద్దు చేయవచ్చు, లేదు పట్టించుకోకపోనివచ్చు అని ఒక కండిషన్ పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పట్టాలు చూస్తే కింద ఈ వాక్యం కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆల్రెడీ ఈ వ్యవహారాలు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఒకవేళ కోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందో తెలియదు కదా. ఈ భూమి ఎలా చేస్తారు మీరు పేదలకి, మీరు ఎలా పంచుతారు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇదే పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుందని బెదిరించే ఆ రోజున ఆల్రెడీ అసైన్డ్ భూములు పొందిన వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా కొనుగోలు చేసి తమ బినామీ పేర్లని లబ్ధిదారుల జాబితాలోకి తోసి తద్వారా రాబోయే రాజధానిలో తాము నిర్వహించేటువంటి వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు, వీటి కోసం ఏదో అలాట్మెంట్ల కోసం పాకులాడుతున్నాడు ఆయన అనేది మొదటి ఎలిగేషన్, నారాయణ మీద వచ్చిన ఎలిగేషన్. అందులో భాగంగా చాలామందిని వశపరుచుకున్నారు అని మొదటి పిటిషను. దానిలో కొంతమందిని పెట్టారు, దానిలో నారాయణ కూడా ఉన్నాడు. ఇప్పుడు దానిలోకి ఈ ప్రసాద్ కుమార్ పిటిషన్ ఆధారంగా చంద్రబాబు గారి పేరు కూడా జోడిస్తూ 40 అనుకుంటాను ఆయన నెంబరు, 40వ నెంబర్ ఇచ్చి అది ఛార్జ్షీట్ క్లోజ్ చేశారు. దీన్ని పరిశీలించమని గవర్నమెంట్ ప్లేటర్ని కోర్టు అడిగింది. దీన్ని పరిశీలించి ఏ విషయం చెప్పండి అని, దీన్ని నిర్ధారించుకోవాలా, అఫీషియల్గా తీసుకోవాలా, లేకపోతే ఏం చేయాలో చెప్పండి అని నోటీసులు ఇవ్వడంతో ఇది బయటకు వచ్చింది. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు
డీజీపీకి ఒక లెటర్ రాసుకున్నాడు. అయ్యా, నా మీద ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన కేసులన్నీ వాటికి సంబంధించిన జాబితా నాకు ఇస్తే రేపు నేను ఎన్నికల్లో నామినేషన్ వేసుకునేటప్పుడు నా మీద ఈ కేసులు ఉన్నాయని చెప్పాలి. దానిలో ఆస్తుల వివరాలతో పాటు కేసుల వివరాలు కూడా సమర్పించాలి అఫిడవిట్లో. ఆ సమర్పించుకోవడానికి సంబంధించి నాకు క్లియర్గా నా మీద ఎక్కడెక్కడ ఏ ఏ పద్ధతుల్లో కేసులు ఉన్నాయి, ఇప్పుడు పొంగనూరు కేసు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆయన మీద మొన్న అరెస్ట్ చేసిన కేసు స్కిల్ స్కామ్, ఇవన్నీ ఆ టైంలో 8, 9 కేసులు పెట్టారని కదా వచ్చింది. ఇవి కాకుండా ఇంకా స్కామ్లు ఉన్నాయని కదా ఇప్పుడు ఈ అసైన్డ్ భూముల కుంభకోణం ఇప్పుడు చర్చలోకి వచ్చింది. కానీ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిపిన కుంభకోణాలు, ఇక్కడ ఏది మన హైటెక్ సిటీ నిర్మాణంలో అప్పుడు జరిపిన కేటాయింపులకు సంబంధించి కూడా ఒక కేసు తెలంగాణ హైకోర్టులో ఓపెన్ అవుతోంది అని కదా వార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి. ఇలా తెలంగాణ ఆంధ్ర 2 ప్రాంతాల్లోనూ కేసులు ఓపెన్ అయ్యే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది చంద్రబాబు మీద. ఒకవేళ ఈ కేసు కూడా ఓపెన్ అయిపోతాయి, ఈ కేసు కూడా పెట్టేస్తాయి, ఆయన హైదరాబాద్ కోర్టు, అమరావతి కోర్టు తిరగడంతో సరిపోతుంది. ఈ విధంగా చంద్రబాబు మీద కేసుల పరంపరలో ఈ అసైన్డ్ భూముల కేసు అది కంటెస్ట్ చేయాలి, ఎలాగూ అది కంటెస్ట్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ కోర్టులో ఈ కేసు సీరియస్ అయితే ఆ రోజున జరిపినటువంటి గవర్నమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ మేరకు వీళ్ళు చేసినటువంటి కొనుగోళ్ళు, అలాగే వీళ్ళు జరిపిన అమ్మకాలు, వాటికి సంబంధించిన లావాదేవీల్లో అక్రమాలు జరిగినాయని కనుక కోర్టు సీరియస్గా భావిస్తే అక్కడ చాలామంది ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ కొంత ల్యాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, ఆయనకు సంబంధించిన భూములు ఉన్నాయి. అంటే రామారావు గారు ఆయనకి ఇచ్చిన కట్నం కింద ఇచ్చినటువంటి భూములు కూడా అక్కడే ఉన్నాయని ఒక వార్త ప్రచారంలో ఉంది. ఓకే. అలాగే ఆయన బావమరుజులకు సంబంధించిన భూములు కూడా అక్కడే ఉన్నాయి. వీటన్నిటికీ ధర పెంచడం కోసం ఈసీఐఎల్కి వెడితే బాగుంటుంది అనుకున్నటువంటి హైటెక్ సిటీ ప్రాజెక్ట్ని ఇక్కడికి మళ్లించారు అనే ఇది ఎలిగేషన్ కూడా ఉంది చంద్రబాబు మీద. వీటన్నిటి నేపథ్యంలో ఇది గనక ఓపెన్ అయితే తెలంగాణలో చాలామంది తమకు తోచిన పద్ధతిలో కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇలా ఏది ఏమైనా కానీ చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది అనేది మాత్రం అర్థమవుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి అసైన్డ్ భూముల కేసు ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. అంటే ఎలక్షన్ వేవ్ మొదలవుతోంది, రేపు 15వ తారీఖు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అంటున్నారు. కాబట్టి అరెస్టు లాంటి ప్రమాదాలు ఉండకపోవచ్చు, కానీ అసైన్డ్ భూముల వ్యవహారంలో నోటీసులు ఇస్తారా, ఆయన వెళ్ళి వాళ్ళ అడ్వకేట్ వెళ్ళి కోర్టులో పిటిషన్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కేసు జరిగినంతకాలం వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది ఒకవేళ గెలిస్తే ఆయన మేనేజ్ చేసుకుంటాడా, ఓడిపోయినా మేనేజ్ చేసుకోగలడా అది చూడాలి. కేసులు అయితే సీరియస్ కేసులే, జరగడానికి ఆస్కారం, క్రైమ్ జరగడానికి ఆస్కారం ఉన్నటువంటి కేసులే. ఏదో మేరకు ప్రాథమిక ఆధారాలు లేకుండా అయితే కేసులు పెట్టరు. అసైన్డ్ భూముల కొనుగోళ్లు జరిగినాయని అసైన్డ్ భూములు కోల్పోయిన వాళ్ళు మేము నష్టపోయాం అంటే అంతిమ లబ్ధిదారులు మేమే అయ్యి ఉండేవాళ్ళం కదా. అసలు అమ్మకపోతే వాళ్ళెవరికో ఇచ్చి వాళ్ళు పూలింగ్ తాలూకా దీనిలోకి వెళ్ళి జాబితాలోకి వెళ్ళి వాళ్ళు లబ్ధిదారులు అవ్వటం ఏంటి, మా భూములు తీసుకున్నాను కదా వాళ్ళు పిటిషన్లు, నేను నష్టపోయాను కదా పిటిషన్లు పెట్టింది. ఆ పిటిషన్లు వాస్తవం అయితే ఖచ్చితంగా అలాంటివి చేసే అవకాశం ఉంది అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి అప్పుడు ఈ ప్రచారం చేశారని కూడా వాళ్ళే చెప్తున్నారు, మీరు నష్టపోతారు, ఇప్పుడు సెటిల్మెంట్ చేసేసుకుని మా దగ్గర డబ్బులు తీసుకుని సైడ్ అయిపోండి అని చెప్తే మేము వెళ్ళిపోయాం, అసలు ఇంత జరుగుతుంది అనుకోలేదని కదా వాళ్ళు. పైగా 20లో పెట్టిన కేసు అది, ఇప్పుడు కాదు. దానిలోకి ఆ పరిధిలోకి ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు. దాని మీద ఆల్రెడీ 41A వ్యవహారాలు అన్నీ కూడా జరిగి ఉన్నాయి. దానిలో నారాయణ అరెస్ట్ అయిన, నారాయణ మీద కేసు పెట్టిన అరెస్ట్ కాల, నారాయణ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడే 41A ప్రస్తావన కూడా వచ్చింది కోర్టులో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇది తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇవి పరిశీలన అంతా ముగిసిన తర్వాత ఇప్పుడు కోర్టు జడ్జి గారు అడిగాడు,
గవర్నమెంట్ లీడర్ని, బాబు ఇది చెప్పండి అని. వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. నోటిఫికేషన్ ఉంది. అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే డైలాగు ఎవరు చెప్పారు? పివి నరసింహారావు గారు చెప్పారని అంటారు. అది ఇప్పుడు పాపులారిటీలోకి వచ్చింది అందరి జీవితాల్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.